వెల్కమ్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు స్వాగతం. ఈ వారం కూడా ధర్మవరపు సయ్యాటలో అడగబోయే చమత్కారమైన ప్రశ్నలకు అంతే చమత్కారంగా సమాధానాలు చెప్పి తగిన బహుమతి గెలుచుకోవడం కోసం పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. వారితో ఈనాడు ఎటువంటి హాస్యం బయటపడుతుందో, ఎటువంటి చమత్కారం బయటపడుతుందో, ఎటువంటి తెలివితేటలు వాళ్ళు చూపించి ఈ ధనాన్ని దోచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మనం ఆ సమయం కోసం వేచి ఉందాం. ఈనాటి పోటీదారు ప్రముఖ సినీ నటులు, అంతకుమించి ప్రముఖ విద్యావేత్త, మనిషి ఆజానుబాహు, అరవింద దళాయతాక్షుడు అన్నట్లుగా మనకు చూడగానే కూడా ఆహా అనిపించేటువంటి వ్యక్తి డాక్టర్ సుదర్శనం గారు. వెల్కమ్ వెల్కమ్ సుదర్శనం గారు. సార్ స్వాగతం. ఆ ఉచితాసనాన్ని మీరు అలంకరించి ఆల్రెడీ బాగా అలంకరించారు సార్. నేను ఆసనం అలంకరించలేదుగా, అలంకరించింది మా డబ్బులు పెట్టి మేము దీన్ని తయారు చేసుకున్నాం. నేను అంటుంది కూర్చొని ఆసనాన్ని తష్రీఫ్ రఖియే. సార్ థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సుదర్శన్ గారు. మీలాంటి విద్యావేత్త, మీరు ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు కదా? అవును. ఇంజనీరింగా అవును. మీకు బాపు గారితో మంచి అనుబంధం కదా? బాపు గారేగా మొదట మీకు సినిమాల్లో అవకాశం ఇచ్చింది. మిస్టర్ పెళ్ళమే కదా మొదటి సినిమా? చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సుదర్శన్ గారు, సార్ నిబంధనలన్నీ మీకు చరవణమే కాబట్టి, కొట్టిన పిండే కాబట్టి, కొట్టిన కొట్టిన పిండి అండి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం, డైరెక్ట్గా చపాతీలు చేసేసుకోవచ్చు. ఒకవేళ ఈ డబ్బంతా మీకు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆ డబ్బుని అంటే జనరల్గా బ్యాంకులో వేసుకుంటాను. జనరల్గా బ్యాంకులో వేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఒక మంచి పనికి ఫస్ట్ టైం ఏదైనా మంచి పని చేయాలనిపిస్తుంది. ఫస్ట్ టైం మంచి పని చేయండి. మీ మంచి పనికి సాధ్యమైనంతగా సహకరించాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాబట్టి మా చింతామణి ఆ విషయంలో సహకరిస్తే మీ మంచి పని, మీ మంచి ఉద్దేశం సఫలీకృతమైనట్లే. థ్యాంక్ యూ సార్. సరేనా? థ్యాంక్ యూ. చింతామణి, డాక్టర్ సుదర్శనం గారు చెట్టంత మనిషే కాదు, అంతటి చతురులు కూడా. ఆయన దగ్గర కావాల్సినంత చమత్కారం ఉంది. ఎంత చమత్కారం లేకపోతే బాపు గారు లాంటి లబ్ధ ప్రతిష్ఠ దర్శకులు మనందరం గర్వంగా, తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా భావించే బాపు గారు ఆయనకు మొట్టమొదటి సినిమాలో అవకాశం ఇచ్చారంటే అదంత చిన్న విషయం కాదు, అందరికీ లభించే అవకాశం కూడా కాదు అది. డెఫినెట్గా సార్. డాక్టర్ గారు మొదలు పెడదాం దీన్ని. మొదలు పెట్టండి సార్. రెడీ సార్. షడ్రకుడు అంటే ఎవరు? ఏ బావమరిది, డి అల్లుడి తమ్ముడు, సి మంచివాడు, డి తోడల్లుడు. షడ్రకుడు అంటాం మనం. ఈ మధ్య తెలుగు పదాలు చాలా మటుకు కనుమరుగైపోతున్నాయి బాగా. ఆ కనుమరుగైపోతున్నటువంటి పదాల్లో ఇది కూడా ఒకటి. మీరు అన్నట్టుగా ఇంత కొంచెం ఆలోచించాల్సి వచ్చేది, కానీ ఆలోచించకండి చెప్తాను. చెప్పేసేయండి. ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు కూడా మా తోడల్లుడు గారు వచ్చేవారు. సో ఆయన్ని చూసి అక్కడ మా ఫ్రెండ్ ఒకతను, ఏమయ్య మీ షడ్రకుడు ఇవాళ రాలేదే అన్నాడు. ఒకరోజు ఆయన రాకపోతే పట్టేసి, అప్పుడు షడ్రకుడు అంటే తోడల్లుడు అనమాట. ఇతను తోడల్లుడు అని అతను తెలుసు, అతను వాడాడు ఈ మాట. సో నాకన్నా మంచి బెటర్ లాంగ్వేజ్ వాడాడు. అయితే షడ్రకుడు అంటే తోడల్లుడు అనమాట. దాన్ని రిజిస్టర్ చేసుకున్నాను. ఆ రకంగా నాకు ఒక మంచి వర్డ్ నాకు దొరికింది. కాబట్టి షడ్రకుడు అంటే తోడల్లుడు. అడుగుదామా చింతామణి? డెఫినెట్గా. మీకు 2 బతుకు తెరువులు ఉంటాయి, జీవనాధారాలు. వాటిని మీరు ఉపయోగించుకుంటామంటే ఉపయోగించుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్. ఖరాఖండిగా మీకు తెలుసు ఈ సమాధానం. ఎటువంటి బతుకు తెరువులు అక్కర్లేదంటే చింతామణి అడిగేస్తా. ఓకే అండి. ఏం అక్కర్లేదు కదా మీరు? ప్రస్తుతానికి అక్కర్లేదు. మాకు ఒక సెల్ ఫోన్ ఉంది ఇక్కడ. ఆ ఫోన్ నుంచి మీరు ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. ఓ ఫైన్. ఆ ఫోన్ పేరు ఏం పేరు? చిత్ర. చిత్ర 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 దీని పేరు చింతామణి, ఫోన్ పేరు చిత్ర కదా. చిత్రతో మీకు ఇప్పుడు పని లేదు. ఓకే అండి. 50-50 అంటే సగానికి సగం చేస్తాం. అది కూడా మీకు అక్కర్లేదు కదా? అక్కర్లేదు. అడిగేస్తున్నాం. అడిగండి. చింతామణి, మనం చెప్పేవన్నీ చెప్పాము. ఆయన మాత్రం ససేమరా మన మాట వినడం లేదు. ఆయన మొండిపట్టుగా కూర్చున్నాడు. షడ్రకుడు అంటే డి తోడల్లుడు అని. డి తోడల్లుడు సరైన సమాధానం. చింతామణి, కంగ్రాచులేషన్స్, సరైన సమాధానం. చింతామణి,
నేను చెప్పాను ముందే, ఆయన సామాన్యులు కాదు. ఆయన బాగా చదువుకున్న వారే కాకుండా మంచి చమత్కారి. చింతామణి కొంచెం కఠినంగా ఉండే ప్రశ్నలు అడుగు. అందరినీ నువ్వు తేలిగ్గా ఉండే ప్రశ్నలు అడుగుతట అందరిలాగా ఆయన్ని. జామాత దశమగ్రహం అంటారు. అల్లుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఏ మంచివాడు కాబట్టి, బి శనిలాగా పట్టుకుంటాడు కాబట్టి, సి నవగ్రహాల కన్నా గొప్పవాడు కాబట్టి, డి గ్రహచారాన్ని శాసిస్తాడు కాబట్టి. జామాత దశమగ్రహం అనేది మన నానుడి. అంటే మా అత్తారింట్లో నాకు చాలా మంచి పేరు ఉండేది. వాళ్ళు వచ్చినప్పుడల్లా మా మామగారు మా జామాత వచ్చాడో అంటుండేవాడు. ఆయన మంచి తెలుగు మాట్లాడుతుండేవాడు ఆయన. అంటే మిమ్మల్ని అటు నుంచి వచ్చాడా ఏంటి? అట్లా కొట్టాడా? అది నేను తర్వాత అనలైజ్ చేస్తే జామాత అల్లుడు అనొచ్చు కదా, ఆయన అంత మంచి జామాత వచ్చాడో ఆయన ఎందుకంటున్నాడు, ఇందులో ఏమన్నా సెటైర్ ఉందా లేకపోతే ఏంటని నేను ఆలోచించాను. వస్తే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అది ఏ కానీ సి కానీ కావాలి. ఎందుకంటే మీరు కావాలంటే 50-50 అడగచ్చు. సగానికి సగం ఆప్షన్ మన దగ్గర ఉంది. ఓకే ఓకే. చిత్ర అని మా సెల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ నుంచి ఎవరికైనా మీరు ఫోన్ చేసి వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. లేకపోతే అంటే చిత్రం తర్వాత చూద్దాం, ఫస్ట్ చింతామణితో డీల్ చేద్దాం. చింతామణితో డీల్ చేస్తారా? మీరు సరస్సులు సుమా. ఏ కానీ సి కానీ. ఏ కానీ సి కానీ. ఏ అయినా సి అయినా తేల్చుకోవాల్సింది మీరు, తేల్చవలసింది చింతామణి. డాక్టర్ సుదర్శన్ గారు, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం.